అందరికీ నమస్కారం. చాలామంది నన్ను అడిగారు, దేవుడు ఎక్కడైనా ఉన్నప్పుడు దేవాలయానికే ఎందుకు వెళ్ళాలి అని. దీనికి చిన్న ఉదాహరణ చూద్దాము. కరెంటు గాలిలో కూడా ఉంటుంది. కానీ బల్బు వెలగాలంటే విద్యుత్ కేంద్రం నుంచి సరైన విధంగా కనెక్ట్ కావాలి. అలాగే భగవంతుడు సర్వవ్యాపి అయినప్పటికీ దేవాలయం అనేది దైవిక శక్తి ఎక్కువగా కేంద్రీకరించబడిన పవిత్ర స్థలం. మన పూర్వీకులు మహర్షులు దేవాలయాలని చాలా శాస్త్రీయంగా నిర్మించారు. అక్కడి వాతావరణము, మంత్రోచ్చారణలు, ఘంటధ్వనులు, దీపం, ధూపం ఇవన్నీ మన మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తాయి. మనకు బాధగా ఉన్నప్పుడు, మనస్సు బాలేనప్పుడు లేదా ఎన్నో సమస్యలతో ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్తే ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఎందుకంటే అక్కడ మన మనస్సు కొంతసేపు ప్రపంచపు ఆలోచనల నుంచి బయటపడి భగవంతునిపై మనస్సు కేంద్రీకృతమవుతుంది. దేవాలయంలో గంట మోగించడం వల్ల మన ఆలోచనలన్నీ ఒక చోటకి చేరుతాయి. ప్రదక్షిణం చేయడం వల్ల శరీరానికి వ్యాయామం లభిస్తుంది. దేవుని దర్శనం వల్ల మనస్సుకు ధైర్యం వస్తుంది. పూజలు, హారతులు చూడడం వల్ల భక్తి పెరుగుతుంది. అందుకే దేవాలయానికి వెళ్ళడం అంటే కేవలం మన కోరికలు కోరుకోవడం కాదు, మనస్సుకు ప్రశాంతత కోసం, ఆత్మకు శక్తి కోసం, జీవితానికి మంచి ఆలోచనలు పొందడం కోసం. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎప్పుడు వారానికి ఒక్కసారైనా సరే దేవాలయానికి వెళ్ళండి అని. మనస్సుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అని. కాబట్టి దేవాలయం అనేది కేవలం భవనం కాదు, మనస్సుకు శాంతిని, జీవితానికి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి దైవశక్తి నిలయం. హర హర మహాదేవ, జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.